వారణాసి మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. విదేశాల్లో సెటిల్ అయిన ఇండియన్స్ మాత్రమే కాదు, తెల్లోళ్ళు, చైనీస్, యూరోపియన్స్ ఇలా మిగతా దేశస్తులు మన సినిమాను చూడాలా? అందుకే వారణాసిని వరల్డ్ మూవీగా మార్చేందుకు ఐమాక్స్ కెమెరాతో సినిమా అంతా షూట్ చేస్తున్నారు. 7 వండర్స్ ని చూపించబోతున్నారు. డైనోసార్ సీన్లు, కాలంలో ప్రయాణించే హీరో సాహసాలు, ఇలా అన్ని లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సీన్లు, పాత్రలు, మేకింగ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీటితోనే వారణాసి నిజంగా వరల్డ్ సినిమాగా మారుతుందా? వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అవుతుందా? చైనీస్, కొరియన్స్ కి సాధ్యమైన వరల్డ్ మార్కెట్ మనకి సాధ్యమవ్వాలంటే ఇదే మార్గమా? మరో దారి లేదా? హ్యావ్ ఎ లుక్. వారణాసి వరల్డ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఐమాక్స్ కెమెరా సరిపోతుందా? ఎందుకంటే రీసెంట్గా అమెరికన్ టీవీ షోలో యాంకర్తో ప్రియాంక చోప్రా చెప్పిన మాటలు అక్కడ వైరల్ అయ్యాయి. వారణాసి వరల్డ్ ఆడియన్స్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని తాను అనటమే కాదు, ఇది ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ సినిమా అనేసింది. దీనికి అమెరికన్స్ అంతా ఎగ్జైట్ అవుతారా అంటే అవ్వాల్సిందే. ఎందుకంటే హాలీవుడ్లో కూడా ఇప్పటి వరకు ఏ మూవీ 100కు 100% ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కలేదు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ని పూర్తిగా ఐమాక్స్లో తీసామన్నారు, కానీ 90% మాత్రమే ఐమాక్స్లో తీశారు. మిగతా 10% CG ఎఫెక్ట్లు అవడంతో దాన్ని 100% ఐమాక్స్ కెమెరాతో తీసిన మూవీ అనలేం. అవెంజర్స్ ఎండ్ గేమ్, ది డార్క్ నైట్ 80% ఐమాక్స్ తో తీశారు, కానీ ఇంతవరకు మొత్తం సినిమాను ఐమాక్స్ తో తీయలేదు. కాబట్టి అవెంజర్స్ ఇన్ఫినిటీ రికార్డును కూడా వారణాసి బ్రేక్ చేసేలా ఉంది. ప్రపంచంలో ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ కార్డు పడే వరకు ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసిన మొదటి ఇండియన్ మూవీనే కాదు, మొదటి వరల్డ్ మూవీగా కూడా వారణాసికి రికార్డు దక్కేలా ఉంది. ఇలాంటివి ఏదైనా చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ షాక్ అయి ఇటువైపు ఆసక్తిగా చూస్తారు. అంతేకాదు, ఇందులో 7 అద్భుతాలను చూపించబోతున్నారు. వాటి చుట్టూ హీరో సాహసాల యాత్ర ఉండబోతోంది. దీనికి తోడు ఇండియన్ మైథాలజీతో ఉన్న కనెక్షన్ వరల్డ్ ఆడియన్స్కి కొత్త అనుభవాన్ని ఇవ్వచ్చు. ఇదే కాకుండా డైనోసార్ల సీన్లు కూడా ఈ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ ఆగిపోవడంతో హాలీవుడ్లో ఆ జోనర్ మూవీస్కి వారణాసి ఆల్టర్నేటివ్ అని కూడా ప్రచారం చేయడం కలిసొస్తుంది. మొత్తంగా 1400 కోట్ల బడ్జెట్, ఐమాక్స్ కెమెరాతో షూటింగ్, డైనోసార్లు, 7 వింతలు, టైం ట్రావెల్, ఇలా ఇన్ని విశేషాలతో వస్తుంది. కాబట్టి వారణాసి వరల్డ్ ఆడియన్స్ని రీచ్ అవ్వటమే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్లో సినీ సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రియాంక ప్రమోషన్ కూడా వారణాసి రేంజ్ యుఎస్లో పెరిగిపోయేలా ఉంది.